హాయ్ అండి, వెల్కమ్ టు మై బేకింగ్ జర్నల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి వైరల్ 3 ఇంగ్రీడియంట్స్ కేక్ అండి. జస్ట్ మన ఇంట్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్ ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సినవి చూద్దాము. 2 ఎగ్స్, గ్రాన్యులేటెడ్ షుగర్ అంటే మనం ఇంట్లో వాడుకునే షుగరే, మైదా. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 ఎగ్స్ వేసుకొని వైట్ అండ్ ఎల్లో రెండు కలిపిందేనండి, నేనేమీ సపరేట్ చేయలేదు. ఇదేమో మన ఇంట్లో మామూలుగా వాడుకునే షుగర్. ఇది వెనిలా ఎసెన్స్ ఆప్షనల్, కానీ వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. దీన్ని బాగా ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకోండి. బాగా స్టిఫ్ పీక్స్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలండి. ఈ రెసిపీలో మనం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు, ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే, ఎగ్స్, షుగర్ ఇంకా మైదా, అంతే. వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలండి. నేను 1లోనే బీట్ చేస్తున్నాను. 1 నెంబర్ మీద బీట్ చేస్తే మీకు బాగా కేక్ అన్నది బాగా వస్తుంది అనమాట. అందుకని చూసారు కదా, నేను ఆల్రెడీ స్పాచులాతో ఒకసారి చేశాను, మొత్తం కొంచెం లూజ్ ఉంది, సో మళ్ళీ బీట్ చేస్తున్నాను. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా స్పాంజీగా వస్తుందండి మన కేక్ అన్నది. నేనైతే బాగా బీట్ చేసుకుంటున్నాను స్టిఫ్ పీక్స్ రావటం కోసం. మ్యాక్సిమం ఎలక్ట్రిక్ బీటరే యూజ్ చేయండి, మామూలు మాన్యువల్ బీటర్స్ యూజ్ చేస్తే మనకి ఇంతలా రాదు. ఇప్పుడైతే మనం మైదాని 3 బ్యాచెస్ కింద యాడ్ చేసుకుందాము. ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని స్పాచులాతోనే యాడ్ చేసుకోండి, కట్ చేసుకోండి తప్పితే మీరు హ్యాండ్ బీటర్తో మాత్రం కానీ ఎలక్ట్రిక్ బీటర్తో అస్సలు యూజ్ చేయొద్దు. చాలా స్మూత్గా మిక్స్ చేయాలండి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. ఇప్పుడు కూడా సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే యూజ్ చేయండి. ఓవర్ మిక్సింగ్ చేసేస్తే మాత్రం మన కేక్ అసలు పొంగదు, నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి థర్డ్ బ్యాచ్ మైదా వేస్తున్నాను. ఒకసారి వేస్తే ఏమవుతుందంటే లంప్స్ కింద ఫామ్ అయిపోయి మనం బాగా కలవదండి, అందుకే ఇలా 3 బ్యాచెస్ కింద వేసానండి. చాలా స్మూత్గా మిక్స్ చేయండి. ఓవర్గా బాగా బీట్ చేసేసారనుకోండి ఆ ఎయిర్ అన్నది పోతుంది, మనకి ఫ్లఫీగా రాదు కేక్ అన్నది. సో దట్ మనం ఈ మిక్సింగ్లోనే ఉంటుంది మొత్తం అంతా. చెప్పాను కదా, మనం సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది యూజ్ చేయట్లేదు, అందుకని మనం మిక్స్ చేసే దానిలోనే ఉంటుంది కేక్ రావడం అన్నది. ఇప్పుడైతే ఒక టిన్ తీసుకున్నానండి, కేక్ టిన్. నేనైతే 6 ఇంచెస్ కేక్ టిన్ తీసుకున్నాను. దానిలో ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇంకా మైదా కూడా వేసి మొత్తం ఒకసారి ట్యాప్ చేసుకోండి మొత్తం. ఈ కేక్ అయితే బేకింగ్ పేపర్ యూస్ చేయడం బెస్ట్ అండి. నేనైతే వేయలేదు, కానీ వేస్తే మనకి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. మీ దగ్గర ఉంటే మాత్రం బేకింగ్ పేపర్ వేసుకోండి. ఇప్పుడైతే మనం ఇందాక మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం మనం ఈ కేక్ టిన్లోకి తీసేసుకుందాము. ఇలా టూత్పిక్తో ఎందుకంటున్నానంటే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ముందుగా మనం కుక్కర్ని అయితే 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ చేసుకున్నాను. 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న దానిలో మనం ఇందాక తీసుకున్న బేటర్ని అయితే ప్లేస్ చేద్దాము. ప్రీహీటింగ్ అన్నది కంపల్సరీ అండి, ఏ కేక్ అయినా ప్రీహీట్ చేస్తేనే మీకు బాగా వస్తుంది. 30 మినిట్స్ ఉంచాలండి. 30 మినిట్స్ అయ్యాక చెక్ చేయండి. 30 మినిట్స్ అయిపోయింది, నేను చెక్ చేస్తున్నాను. మన కేక్ అయితే పొంగిందండి, చూస్తే అయిపోయినట్టే కనిపిస్తుంది. చూసారుగా, ఇలా టూత్పిక్తో కానీ ఏదైనా స్క్యూవర్తో కానీ అంటే క్లీన్గా రావాలి. చూసారా, నేను 4-5 టైమ్స్ మొత్తం అన్ని వైపులా టెస్ట్ చేశాను, క్లీన్గానే వచ్చింది. సో దట్ మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బయటకు తీసేసుకుందామండి. మనం ఫుల్గా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం చుట్టూ సైడ్స్ అన్నది ఇలా ఏదైనా నైఫ్ తీసుకొని మొత్తం చుట్టూ సైడ్స్ అన్నది రిమూవ్ చేసుకోండి. చెప్పాను కదా, బేకింగ్ పేపర్ కానీ పాచ్మెంట్ పేపర్ కానీ యూజ్ చేయండి కింద, అప్పుడు మీ కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. దీనిలో ఆయిల్ మనం యూజ్ చేయలేదు కాబట్టి మాయిశ్చర్ అంత ఉండదండి, పొడి పొడిలాడుతా వచ్చినట్టు కింద ఉంటుంది కేక్ అన్నది, కానీ చాలా స్పంజీగా ఉంటుంది కేక్ అయితే. కట్ చేసి చూపిస్తాను మీకు నేను ఇప్పుడు.
మీకు తెలుసు కదా, ఆల్రెడీ నా పాత వీడియోస్లో చూసుంటారు. మనం కేక్ కట్ చేయడానికి ఇలా థ్రెడ్ మెథడ్ అయితే యూజ్ చేస్తాము. అది చూసారు కదా, కేక్ అనేది ఎంత స్పంజీగా ఉందో, దగ్గరికి వచ్చేస్తుంది స్పాంజ్ లాగా కట్ చేస్తుంటే. చాలా ఫ్లఫీగా అయితే వచ్చిందండి. కాకపోతే మాయిశ్చర్ ఉండదు, మనకి టేస్ట్ వచ్చేసి అంత ఆయిలీగా అలా ఉండదు. చాలా బిగినర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. బీట్ చేయడంలోనే ఉందండి మొత్తం అంతా, ఇంకా మనం మైదా మిక్స్ చేయడంలో. కంపల్సరీ ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.